అనగనగనగనగా రామ్ ఇంకా శ్యామ్ ఇద్దరూ అన్నదమ్ములు. రామ్ ఏమో పెద్దవాడు, చాలా క్యూట్గా ఉండేవాడు ఫెయిర్ స్కిన్తో. శ్యామ్ ఏమో యంగర్ అండ్ హీఈస్ వెరీ బ్రైట్ అండ్ స్మార్ట్. కాకపోతే శ్యామ్ కొంచెం డార్క్ స్కిన్డ్. ఒకరోజు శ్యామ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. అమ్మ రిలేటివ్స్తో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఒక విషయం తను విని లోపలికి పరిగెత్తుకుంటూ అద్దం ముందర ఏడుస్తూ కూర్చున్నాడు. అంతలో వాళ్ళ అన్నయ్య రామ్ వచ్చి చూడగా, ఏమైందిరా తమ్ముడు, ఏడుస్తున్నావే అంటే అప్పుడు శ్యామ్ ఇలా అన్నాడు, అన్నయ్య నేను బాలేనా, నల్లగా ఉన్నానా అని అడిగాడు. ఎవరన్నారా అలా నిన్ను? అమ్మతో అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు అన్నారు శ్యామ్ కొంచెం డార్క్గా ఉన్నాడు, ఏమైనా రాయొచ్చు కదండి అని అంటుంటే విన్నాను. అప్పుడు రామ్, ఇలా రా నా దగ్గరికి. ఒకసారి కాకి ఎవరితోనూ మాట్లాడకుండా బాధగా కూర్చుంది. తన ఫ్రెండ్ అయిన ప్యారెట్ వచ్చి, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావురా అంటే కాకి అంది, నువ్వు చాలా అందంగా కలర్ఫుల్గా ఉంటావు, జనాలందరికీ నిన్ను ఫొటోస్ తీస్తారు, నిన్నే చూడాలని ఆశపడుతూ ఉంటారు, కానీ నేను వస్తే షుషు పోబో అంటారు అంది. అప్పుడు ప్యారెట్ ఏమో, నీకో విషయం చెప్తాను విను. అసలు మనుషులు నీకు ముద్ద పెట్టందే వాళ్ళు అన్నం కూడా ముట్టరు. వాళ్ళ యాన్సిస్టర్స్లా కొలుస్తారు నిన్ను, ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు నీకు. బలగం మూవీ చూడు ఒకసారి, అంతా నీ గురించే ఉంటుంది. నీ కోసం సినిమా కూడా తీసేశారు తెలుసా, కానీ నేను కేవలం ఒక అట్రాక్షన్ అంతే అని చెప్పగా కాకి చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. అప్పటి నుంచి ఎంతో హ్యాపీగా తిరగడం మొదలుపెట్టింది. అలాగే తమ్ముడు, నువ్వు బ్లాక్ కాదురా, బ్రైట్. నువ్వు బాగా మాట్లాడగలవు, చాలా టాలెంటెడ్. అండ్ మరి కృష్ణుడు కూడా డార్క్ స్కిన్నే తెలుసు కదా, ఆయన్ని ఎంత ఇష్టపడతారో అందరూ. అందం అనేది స్కిన్ కలర్లో కాదు, మంచి మనసులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కో యూనిక్నెస్ ఉంటుంది, అర్థమైందా అన్నాడు. అప్పుడు శ్యామ్ నవ్వుతూ వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకున్నాడు. శ్యామ్, ఇంకెప్పుడు ఈ విషయంలో నువ్వు ఏడవకూడదు, ఓకేనా? జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్.